హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆల్రెడీ మన కిరణ్ టీవీలో 2 సర్వేలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకటి రైజ్ ప్రవీణ్ సర్వే తీసుకొచ్చా. 2 కేకే సర్వేస్ కూడా మీ ముందుకు తీసుకొచ్చా. అయితే ఈ 2 కూడా మీకు ఈ క్యాలిక్యులేషను ఏదైతే మనకి ఒక ట్రెడిషనల్‌గా వస్తా ఉందో దానికి సంబంధించి వాళ్ళు సర్వేలు చేసి ఇచ్చిన రిపోర్ట్ మీ ముందుకు అంటే సెఫాలజీ ఆధారంగా చేసిన సర్వేలు మీ ముందుకు తీసుకొచ్చా. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ఆధారంగా పొలిటికల్ ఆస్ట్రాలజీని మీ ముందుకు తీసుకురాబోతున్నా. దీనికి ప్రముఖ రాజకీయ జ్యోతిష్య పండితులు ఆచార్య రాఘవేంద్ర గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. ఆయన 2014లో కూడా ఆయన రాజకీయ ఆస్ట్రాలజీ చెప్పారు. అలాగే 2019లో కూడా రాజకీయ జ్యోతిష్యం చెప్పారు. ఇవాళ కూడా ఆయన అంటే ఎక్కువగా మీకు టీవీలో తక్కువ కనపడతారు, కానీ సందర్భోచితంగా వచ్చి ఆయన తన జ్యోతిష్య విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. చాలామంది మీరు అనుకోవచ్చు, ఏంటి దీనికి ఎంతవరకు శాస్త్రీయత ఉంది, దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు, మీరేమనుకుంటున్నారో అవే ఆయన అడుగుదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ చాలామంది అంటారు ఈ సెఫాలజీ ఆధారంగా చేస్తుందానికైతే ఒక టెక్నికల్గా నమ్మొచ్చు, కానీ శానిటీ ఉంటుంది, దీన్ని ఎట్లా శాస్త్రీయత, దీనికి జ్యోతిష్య శాస్త్రానికి ఎట్లా శాస్త్రీయత అంటున్నారు? సార్ ఇక్కడ ఒక సెఫాలజిస్ట్ కనుక తీసుకున్నట్లయితే కొంతమంది పొలిటికల్ సైన్స్లో యూజిఓ ఆర్ పీజిఓ చేసి సెఫాలజీ అనేది ఒక ట్రైనింగ్ తీసుకుని వస్తారు. కొంతమంది ఎటువంటి డిగ్రీ చేయకుండా పొలిటికల్ సైన్స్లో ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండానే వారి అనుభవానుసారం కొంతమంది సీనియర్ లీడర్ దగ్గర మనుగడ కొంత అనుసరిస్తూ సొసైటీని గమనిస్తూ వాళ్ళంటూ ఒక మెకానిజాన్ని క్రియేట్ చేసుకొని ఒక సిస్టమ్ని తయారు చేసుకుని ఆ సిస్టమ్ ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి పొలిటికల్ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేసిన వాళ్ళలో నేను మొదటి వాడిని నేను చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. అవునా? ఎస్. అంటే మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అకల్ట్ ఫీల్డ్లో ఆధ్యాత్మిక రంగంలో ఏ ఇన్నోవేషన్ జరిగినా సరే అది ముందుగా రాఘవేంద్ర సిద్ధాంతం దగ్గర నుంచి మొదలవ్వాలి. సవాల్ చేసి చెప్తాను, ఆ విషయం చెప్పుకోవడం చాలా గర్వపడతాను. సో 2000 సార్ మీరు చెప్పింది పొలిటికల్ ఆస్ట్రాలజీ ఎప్పుడు మీరు చెప్పారు? 2000 అంటే నేను పొలిటికల్ ఆస్ట్రాలజీ అనేది మొదలు పెట్టడం మాత్రం 2009 నుంచి మొదలు పెట్టాను. మీరు గమనించినట్లయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 18 సీట్లు సుమారుగా నామినేట్ చేస్తూ ఉప ఎన్నికల ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. అసలు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అసలు ఏంటి పరిస్థితి ఏందని చెప్పినప్పుడు నేను వారికి వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు చెప్పడం జరిగింది, వారి అన్నిటికీ వాళ్ళ సహచరులకి. అలాగే రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి జరుగుతున్న 18 సీట్లో కూడా నా ఫలితాలని వ్యక్తిగతంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే. ప్రొఫెషనల్గా తీసుకున్నట్లయితే 2014లో దేశంలో జరిగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే సెంటర్లో బీజేపీ వస్తుందని ప్రతి ఒక్కరు గెస్ చేశారు. ఎలాగో రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని వారు గెలుస్తారని అందరూ గెస్ చేశారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్గా జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మంది సెఫాలజిస్టులు, వారి పేర్లు నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ ఎక్కువ మంది సెఫాలజిస్టులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నీ కూడా ఊహాగానాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగానే వారి అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. అటువంటి రోజుల్లో వ్యక్తిగతంగా ఒంటరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కాన్ఫరెన్స్లను తిరిగి ఆయా కాన్ఫరెన్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ కొంత ఆన్లైన్ ద్వారా, కొంత ఆఫ్లైన్ ద్వారా, కొంత పర్చేస్ల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా సేకరించి నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది తెలుగుదేశం పార్టీ కూటమని, 97 నుంచి 120 అసెంబ్లీ సీట్లు వస్తాయని, 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సీట్లు వస్తాయని నేను ప్రింట్ మీడియాలను ఎలక్ట్రానిక్ మీడియాలను చెప్పడం జరిగింది. నేను చేసినటువంటి మొట్టమొదటి పబ్లిక్ అనౌన్స్మెంట్ అన్నమాట పొలిటికల్ ఆస్ట్రాలజీ. 2019 కంటే చేశానండి. మీరు గమనించినట్లయితే ఆ తర్వాత కర్ణాటక జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, తమిళనాడు ఎన్నికలు కానీ, ఇలా ఛత్తీస్గఢ్, బీహారు, జార్ఖండ్, తర్వాత యూపీ, ఇలా నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఇలా దాదాపు 11 రకాల ప్రిడిక్షన్ చేశానండి. సక్సెస్ రేట్ ఎంత? మరొక కొద్ది సెకండ్స్లో మీకు ఆ విషయం. సో ఈ రకంగా 2009 నుంచి మొదలయ్యి సాధారణ ప్రజానీకులు ఇక పబ్లిక్కి నేను 2014 నుంచి నేను పొలిటికల్ ఆస్ట్రాలజీలో పరిచయం చేసుకున్న క్రమంలో నా జైత్రయాత్ర ఇలా సాగుతూ వచ్చిందండి. 2019లో జరుగుతున్నటువంటి సెంట్రల్ ఎలక్షన్స్లో కూడా ఎన్డీఏ కూటమికి ఎన్ని రావడానికి అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది.
అదే క్రమంలో నా ఫలితాలని వెల్లడించే క్రమంలో 2019 సంవత్సరంలో అగైన్ నేను టీడీపీ కూటమికి 95కి పైగా 95 నుంచి 100 సీట్లు వస్తాయని చెప్పని నేను ప్రిడిక్షన్ చేయడం జరిగింది. గమనించినట్లయితే అట్టర్ ఫ్లాప్ ప్రిడిక్షన్గా అది మారింది. 2019లో డ్రాస్టిక్ ఫెయిల్యూర్ అనమాట అది. అంటే మీకు ఈ ప్రిడిక్షన్ చేయడానికి ఓన్లీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి చెప్తే సరిపోతుంది కదా. మీరు కూడా లాస్ట్ ఏమన్నా 2014 కూడా అన్ని తిరిగానన్నారు కదా. అవునండి. తిరగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సెఫాలజిస్ట్ అంటే తిరగాలి, ప్రతి చోటికి వెళ్ళి చేయాలి. మీకు అవసరం లేదు కదా. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఈరోజు కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నాకు ఆల్రెడీ పరిచయం ఉన్నారు కాబట్టి నేను ఏదైనా వారి గురించి తెలుసుకోవాలి, లేదా వారి గురించి ఏదైనా ప్రిడిక్షన్ చేయాలనుకున్నప్పుడు కిరణ్ గారికి ఫోన్ చేసి, కిరణ్ గారు మీ డీటెయిల్స్ నాకు పంపించినంటే మ్యాటర్ ఆఫ్ 1 minute నాకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇంట్లోంచి కదలకుండా నేను చేయొచ్చు. ఈ 200 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసే ప్రధానమైన అభ్యర్థులు కనీసం ఒక 400 నుంచి ఇంకెక్కువ మంది ఉన్నప్పుడు అందరూ నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంటారు కదా. అప్పుడు ఆ ఊరు వెళ్ళి అక్కడ ఎవరో ఒకరిని పరిచయం చేసుకుని వాళ్ళ ద్వారా అట్లా వెళ్ళి అట్లా చేయాలి. చాలా శ్రమతో వాళ్ళ బంధువుల ద్వారా. ఇంతకీ మీరు అబ్జర్వ్ చేశారా ఆ 2019లో ఆ ఫ్లా ఎక్కడొచ్చింది అనేది? ఖచ్చితంగా అండి. దానికి యాక్చువల్లీ ఆ రోజు నేను చెప్పింది అయితే పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను అని చెప్పి అన్నాను. అప్పుడు ఛానల్లో ఉన్నటువంటి ఒక హేతువాది మిత్రుడు, మిత్రమా రాఘవేంద్ర, ఫెయిల్యూర్ వచ్చిందా లేదా తర్వాత విషయం, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మానవ సహజం. కానీ నీ తప్పుని నువ్వు ఎవరి నుంచి అయితే సపోర్ట్ తీసుకున్నావు డేటా కలెక్షన్లో వారి మీద నెట్టేయకుండా, నీ అనుచరుల మీద నెట్టేయకుండా ఆ బాధ్యతకు నేనే కారణం అని చెప్పి నీ మీద వేసుకున్నావు. వాళ్ళది ఎటువంటి తప్పు లేదని చెప్పన్నావు. ఇక్కడ నువ్వు గెలిచావు, నేను నమ్మేది ఇస్తున్నా అని చెప్పి అన్నారు అనమాట. వారి పేరు నాకు గుర్తులేదు, ఆ మిత్రుడి పేరు. సో నేను అనేది ఏంటంటే ఆ రోజు నేను కొన్ని పొరపాట్లు చేశానండి. ఈరోజు నేను పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తాను. నేను కొన్ని ప్రదేశాల్లో స్టక్ అయిపోయాను. ఆ కారణం చేత నేను ప్రతిదీ కూడా ఫోకస్ చేయలేని పరిస్థితి క్రియేట్ అయింది. సో ఈ క్రమంలో ఏంటంటే నేను చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ ఏవైతున్నాయో నేను కొంతమంది ఆల్రెడీ నా మిత్రులు ఎవరైతున్నారో, నా కొలీగ్స్ ఎవరైతున్నారో ఫార్ములా నేర్పిస్తాను. ఈరోజు కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ ఛానల్ యాంకర్ గారు ఎవరైతున్నారో వారికి ఒక ఫిలాసఫీ, ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ నేర్పించింది అస్ట్రాలజికల్గా. అది నేర్పించిన తర్వాత అతను చేసిన ప్రిడిక్షన్ ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారికి ఎంత మెజారిటీ రాబోతుంది, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రాబోతుంది అనేది. మెజారిటీలు కూడా చెప్తారా యాంకర్ గారు? మీరు చెప్తేనే కదా ఆయన చెప్పాడు. అవునండి, చెప్పొచ్చండి. చెప్పొచ్చండి. సో కాకపోతే ఈ మొత్తం 200 కాన్సెన్స్ గురించి చేయడానికి మీకు లాట్ ఆఫ్ టైం అండి. కాకపోతే మనం ఏం చేస్తాం అంటే పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి మెయిన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, మేజర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో మీ స్ట్రైక్ రేట్ లేదా సక్సెస్ రేట్ అంటామో, స్ట్రైక్ రేట్ అంటాం, మొత్తం మీద అయితే ఇది ఒకటి పోయింది. 11 చేస్తే 12 చేస్తే ఒకటి పోయింది. 11 మనటి వరకు మన తెలంగాణతో పోల్చుకుంటే 12, మొత్తం 12 చేస్తే ఒకటి పోయిందండి. ఒకటి పోయింది, అది మేజర్ది పోయింది. అట్ ద సేమ్ టైం ఆ ఓటమిని నేను అంగీకరిస్తున్నాను, దానికి బాధ్యత వహిస్తున్నాను. ఓకే. ఈసారి ఆ ఫ్లాస్ అన్ని పూర్తిగా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి, ఎంతగా నాగిపోవాలి అంతగా నాగిపోయాం కాబట్టి, బుద్ధి తెచ్చుకున్నాం కాబట్టి. ఎన్నాళ్ళు శ్రమ పట్టింది మీకు ఇదంతా ఇన్ని నియోజకవర్గాలు చేయాలంటే? నేను మీ గురించి నేను విన్నది ఏంటంటే ప్రతి నియోజకవర్గం గురించి మీరు చెప్పగలరని విన్నాను. ఎగ్జాక్ట్ అండి. ప్రతి ఇండివిజువల్ అది సహజంగా జ్యోతిష్యులు ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు జాతకం చూసి, పవన్ కళ్యాణ్ జాతకం చూసి, జగన్మోహన్ రెడ్డి జాతకం చూసి ఎవరు గెలుస్తారు, వీళ్ళిద్దరు కలిస్తే ఇంకొకరు ఎవరు, వాళ్ళకి ఎట్లా ఉంటది ఏంటనేది ఈ రకంగా ప్రొడిక్షన్ చేసి ఎవరు గెలుస్తారో చెప్తారు కదా. అవునండి. మీరేమో ప్రతి నియోజకవర్గం అంటే చాలా టైం పట్టుంటది. బాగా అండి. పరోక్షంగా ఒక 6 నెలలు, ప్రత్యక్షంగా ఒక 2 వారాలు మాత్రం కంప్లీట్ మా టీం మొత్తం కూర్చున్నారండి. అంటే ఓవర్ నైట్ అన్ని డీటెయిల్స్ రావు కదండి. 6 నెలల ముందు నుంచి ఎవరెవరు రావడానికి సీట్లు రావడానికి అవకాశం ఉందో వాళ్ళందరిది తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంది మారిపోయారు, ప్రత్యర్థులు మారిపోయారు. అవును. చేసిన మనం చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అవటం. ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? రైట్ అండి. ఇక్కడ కిరణ్ గారు వచ్చేసి, ఆచార్య రాఘవేంద్ర గారు మా జాతకం చెప్పండి, లేకపోతే మా యొక్క ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పన్నప్పుడు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని, ఈ మూడింటిని అనుసరించి ప్రిడిక్షన్ చెప్పడానికి వేదిక అస్ట్రాలజీ లేకపోతే పరాశర జ్యోతిషం అనే మెథడ్ వాడతాం. సాంప్రదాయ జ్యోతిషం అంటాను. ఎందుకంటే నేను జస్ట్ ఈ మధ్యనే నేను రియలైజ్ అయ్యాను, ప్రతిసారి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందని చెప్పేస్తా ఉండేవాడిని. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని గెలుస్తారు అనేది మనం
పక్కన లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఓకే అండి. ఓవరాల్ గా ప్రముఖుల నియోజకవర్గాలు ఏం కాబోతున్నాయి అంటే మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రముఖులు కావచ్చు, పార్టీ అధినేతలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాలు ఎట్లా ఉండబోతున్నాయి? మీరు కనుక గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 151 స్థానాలు, ఒక రికార్డ్ అండి, సాధించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్లో ఒక జంబో క్యాబినెట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేయడం జరిగింది. మొదటి విడతలో 24 మందిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కమిటీ ఈక్వేషన్స్ అనుకోండి, లేకపోతే కొత్త వారికి కూడా ఒక అవకాశం ఇచ్చే ఉద్దేశం అనుకోండి, మరొక 15 మంది క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. కలిసి 39 మంది. ఈ 39 మంది కనుక తీసుకున్నట్లయితే నా జ్యోతిష పరిశీలనలో, నా రీసెర్చ్లో, నా ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే కేవలం 7 మాత్రమే గెలుస్తున్నారు. 32 మంది పోతున్నారు. 39 మందిలో గెలిచే వాళ్ళు ఎవరయ్యా అంటే కేవలం 7 మాత్రమే. ఒకరు గెలవడానికి అవకాశం ఉందని మాత్రం చెప్తాను. ఆ ఒక్కళ్ళు ఎవరు? పాముల పుష్ప శ్రీవాణి గారు అని చెప్పి డిప్యూటీ సీఎంగా చేశారండి. సో వీరు పాముల పుష్ప శ్రీవాణి గారు కురుపాం నుంచి పోటీ చేస్తున్నారండి. వీరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వీరి మీద తోయిక జగదీశ్వర్ గారు పోటీ చేస్తానండి టీడీపీ నుంచి. వీరిద్దరు జాతకాలని రకరకాల మెథడ్స్ లో మేము చూసినప్పుడు ప్రతిసారి కూడా ఇద్దరిది కూడా ఈక్వల్గా వచ్చిందండి. ఓకే. సో మేము ఒక కొత్త మెథడ్లో చూసే ప్రయత్నం చేసినప్పుడు, ఒక నిమిత్తం అనుకోండి, ఒక కన్నీ అనుకోండి, ఇలా డిఫరెంట్ మెథడ్స్లో చూసినప్పుడు కొద్దిగా ఎడ్జి పాముల పుష్ప శ్రీవాణి గారికి ఉన్నట్టుగా తెలిసిందండి. సో అప్పుడు 8 అవుతాయిగా. అదేనండి, అందుకే నేను చెప్పాను. సో 7 to 8 అవునండి, పుష్ప శ్రీవాణి గారికి అవకాశం ఉందని చెప్పగలను గెలవగట్టడానికి. మిగతా 7 ఖచ్చితంగా గెలుస్తారని చెప్తాను. ఆ 7 ఎవరయ్యా అని చెప్పంటే మీకు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారు గెలుస్తున్నారు. డోన్ నుంచి పుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తున్నారు. సాలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి పీడిక రాజనందర్ గారు గెలుస్తున్నారు. అవునండి. అలాగే సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. 2వ విడతల వరకు మంత్రి వచ్చింది. సో తర్వాత గమనించినట్లయితే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు, వీరు కూడా గెలుస్తున్నారు. కడప నుంచి అంజద్ బాషా గారు గెలుస్తున్నారు. తుని నుంచి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు. ఈ విధంగా చెప్పుకోవచ్చండి. తర్వాత అంటే 1 2 3 4 5 6 7 అయిపోయింది. ఈ 7 కన్ఫామ్ గా గెలుస్తున్నారు. పుష్ప శ్రీవాణి గారు గెలవడానికి అవకాశం అని చెప్తున్నారు. పాసిబిలిటీస్. ఓకే ఓకే, అదండి. అంటే ఇప్పుడు ఓడిపోయేవాళ్ళు సార్, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు ఒక్కసారి అలా ఖచ్చితంగా చెప్తాను, డీటెయిల్ గా చెప్తానండి. వైఎస్ఆర్సీపీలో కొంతమంది మంత్రులకి సీట్లు రాలేదండి. ఓకే. అలా సీట్లు రాకుండా ఉన్న క్రమంలో కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు. వారు గుమ్మనూరు జయరాం గారు తీసుకున్నట్టు గుంతకల్. అవునండి. సో వీరు టీడీపీ పార్టీలో చేరారు. గుమ్మనూరు జయరాం గారు గుంతకల్ గెలుస్తున్నారండి. తర్వాత గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారండి. పెనుగొండ నుంచి ఉషశ్రీ శరణ గారు ఓడిపోతున్నారు. అలాగే సంతనూతలపాడు ప్రకాశం జిల్లా నుంచి మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు. నగర్ నుండి ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు. అమలాపురం నుంచి పినిపి విశ్వరూపు గారు ఓడిపోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి సిఎస్ వేణుగోపాల కృష్ణ గారు ఓడిపోతున్నారు. గోపాలపురం నుంచి తానేటి వనిత గారు. వీరు ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పను కానండి, ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అవతల వాడుకుంది. అవునండి. ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు గారు అని చెప్పి గోపాలపురం నుంచి పోటీ చేస్తారండి. ఈ ఇద్దరు కూడా నేను ఒక పట్టణ నిర్ణయం తీసుకునే పరిస్థితి. సో కొంత డెప్త్ వెళ్తే మాత్రం వీరు ఓడిపోవడానికి కొంత అవకాశం ఉందని చెప్తాను నేను. ఓకే. కన్ఫర్మ్ ఓడిపోతారని చెప్పలేను. అలాగే పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని గారు ఓడిపోతున్నారు. కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మానం ప్రసాద్ గారు ఓడిపోతున్నారు. పలాస్ నుంచి శ్రీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం గా పనిచేశారు. వారిని జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు విజయం సాధిస్తున్నారు వారి పైన. తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు. తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు ఓడిపోతున్నారు. గుడివాడ నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, అంటే మన నాని గారు అని చెప్పి వారి అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు, వాడు ఓడిపోతున్నారు. వారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెడిగల రాము గారు గెలుస్తున్నారండి. మెజారిటీ కొంచెం గట్టిగానే వస్తుంది దీనికి. అలాగే ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం గారు ఆళ్ళ నాని గారు కూడా ఓడిపోతున్నారండి. ఇక్కడ బట్ రాధాకృష్ణ గారు గెలుస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు. వెల్లంపల్లి గెలుస్తున్నాడా?
సారీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు అంటే ఓడిపోయి లిస్టులో ఉన్నారు. అవును, ఓడిపల్లి లిస్ట్ అండి. విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు. నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు. భీముల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు. అక్కడ గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారండి. అలాగే అచంట్ నుంచి రంగనాథరాజు గారు ఓడిపోతున్నారు. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు. కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు, అవునండి, కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. వీరి మీద కూటమి పార్టీ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పంతం వెంకటేశ్వరరావు గారు, అక్కడ లోకల్ ప్రజలు వీరిని ముద్దుగా నానాజీ గారిని పిలుచుకుంటూ ఉంటారండి. పంతం నానాజీ, అవునండి, వారు విజయం సాధిస్తున్నారు. మీరు అలాగే మీరు నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈసారి నరసరావుపేట ఎంపీగా వెళ్ళారండి. వారు కూడా ఓడిపోతున్నారు. వారి మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారండి. సో ఓవరాల్ గా తీసుకున్నట్లు 25 మంది మంత్రులు, 25 మంది మంత్రులు ఓడిపోతున్నారు. ఈ యొక్క 25 ప్లస్ అవి ఒక 8 అంటే 33 వచ్చినాయి అండి. మరి 39 అన్నప్పుడు 33 వచ్చినాయి కదా, సుమారు ఒక 6 ఉన్నాయి కదా. వారి గురించి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే కొంత టైట్ ఉండొచ్చు, కొంతమందికి సీట్లు ఇచ్చి ఉండకపోవచ్చు. ఒకరు వచ్చి టీడీపీలోకి వచ్చారు, వాళ్ళు గెలుస్తుందని మనం అనుకున్నాము. ఓకే. సో మేజర్ ఫిగర్స్ అంతా పోతున్నారు, నోరేసుకుని పడే మంత్రులందరూ పోయారు. అంటే ఒకటి జోగి రమేష్, మీరు రోజా, అంబటి ఓడిపోతున్నారండి. అంబటి రాంబాబు, మర్చిపోయాను, అలా కొన్ని పేర్లు నేను మర్చిపోయాను. నా లిస్ట్ లో నోట్ చేసుకోవటం, క్యాలిక్యులేషన్ చేసామండి. అది డిస్ట్రిక్ట్ వైడ్గా మనం కాన్సెన్స్ వైడ్ వచ్చినప్పుడు ఏం చెప్పవచ్చు. ఇక్కడ మనం వారు నోరేసుకుని పడిపోయారు, లేకపోతే వాళ్ళు అలాంటి వారు ఇలాంటి వారిని మనం వ్యక్తిగత దోషం చేయటం అనేది బహుశా కరెక్ట్ కాకపోవచ్చు అనండి. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక స్ట్రాటజీ ఉంటుందండి. వాళ్ళు నమ్మిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. మీరు కనుక తీసుకున్నట్టు రోజా గారు మొదట్లో టీడీపీలో ఉన్నారండి. రోజా గారు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారి మీద ఒంటెత్తి మీద లేదండి. అసలు ఆవిడని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి తలప్రాణం తొక్కొచ్చేది. అమ్మా నువ్వు ఆపు, అమ్మా నువ్వు మాట్లాడదంటే అసలు వదిలిపెట్టేది కదా అసలు. ఆ తర్వాత రకరకాల రాజకీయాల కారణాలు కావచ్చు, ఈక్వేషన్స్ కావచ్చు, ఈవిడ పోయి మళ్ళా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత టీడీపీలు వేసుకోవడం మొదలు పెడితే ఇలా చెవుల నుంచి రక్తం వస్తుందా ఇంకేం వస్తుందని అర్థం కాదనమాట. అంటే ఇక్కడ రోజా గారు ఏంటి ఆవిడ వ్యక్తిత్వం అని చెప్పి అర్థం చేసుకున్నట్లయితే, కొంతమంది ఏమో ఆవిడ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు, ఆవిడని అభిమానించి ఆవిడ గురించి పాజిటివ్ గా మాట్లాడతారు. ఓకే, యాజ్ ఏ అకల్టిస్ట్ గా అంటే నేను యాజ్ ఏ అకల్టిస్ట్ గా మేమేం చేస్తామంటే టోపోగ్రఫిక్ యాంగిల్ నుంచి చూస్తామండి. అలా చూసినట్లయితే రోజా గారు చాలా డెడికేటెడ్ పర్సన్, చాలా లాయల్ పర్సన్. ఆవిడ ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ నాయకుడికి, ఆ పార్టీ అధినేతకి లాయల్ గా ఉంటూ, డెడికేటెడ్ గా ఉంటూ, వారికి అనుకూలంగా బిహేవ్ చేయడానికి, ఎంతకైనా తెగించడానికి, ఎంత దూరం వెళ్ళటానికి. అంటే నేను అంటుంది అవునండి. ఇప్పుడు తెగింపు అనేదానికి ఒక లైన్ ఉంటుంది. బరి తెగింపు అనేదానికి బరి తెగింపు అని అనొచ్చు. అవును, కొంతమంది స్వేచ్ఛ లేదు కానీ నాకు ఆ స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నా. అవునండి, ఒక జర్నలిస్ట్ గా నేను అలాంటి రాజకీయాలు నేను హేట్ చేస్తా, ద్వేషిస్తా. అవును, ఒక రోజా, ఒక జోగి రమేష్, ఒక అంబటి రాంబాబు, ఒక కొడాలి నాని, ఒక వెల్లంపల్లి, ఒక అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ బరి తెగింపుకు పాల్పడ్డ మంత్రులు. ఎలా ఉండకూడదు మంత్రులని ఎవరైనా మనం చెప్తే వీళ్ళ 6 పేర్లు చెప్పాలి. అది నా ఉద్దేశం. అంటే వారు ఏం మాట్లాడాలనేది ఒక పండితుడిగా నేను డిసైడ్ చేయలేకపోవచ్చు. మీరు చేయరు, నేను వ్యాఖ్యానం చేయలేకపోవచ్చు. జర్నలిస్ట్ గా నేను కామెంట్ చేస్తాను. మీరు చేయొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఆ పరిమితి అనేది ఉంటుంది, పరిధి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అండి, రాజకీయ నాయకులు ఒక పాలసీ గురించి వారు ఎంత వ్యాఖ్యానం చేయొచ్చు, అలాగే ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఒక విధానం గురించి ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఈ మధ్య రాజకీయాలు కనుక, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కనుక చూసినట్లయితే, ఇంట్లో పిల్లలు ఉన్నవారు, స్త్రీలు ఉన్నవారు ఆ టీవీ పెట్టడానికే భయపడిపోతున్నారండి. విమర్శలు చేయటానికి మీరు విమర్శ చేయండి, గట్టిగా మాట్లాడండి, విమర్శనాత్మకంగా మీరు గట్టిగా మాట్లాడండి, కానీ పరుష పదజాలం వాడద్దు. వాడితే మీరు ఆ పరుష పదజాలం వాడితే ఆ కెప్టెన్ది తప్పు కూడా అంటా నేను. ఇప్పుడు మీరు పరుష పదజాలం వాడారు సార్, మీ వయసు 18 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది, మీరు ఇంకా అమ్మా నాన్న దగ్గరే ఉంటారు.
మీరు పరుష పదజాలంతో ఒకటి దూషించారు, ఏం పెంచావయ్యా అని మీ నాన్న అంటారు లేదా? రేపటి నా పిల్లలు కూడా వింటారు, వాళ్ళు కూడా ఉపయోగించే ప్రయత్నం అంతే కదా సార్. సో జనరేషన్స్ మారిపోతున్నాయి. సో ఇవాళ మనం ఆ రకమైన పరిస్థితికి వచ్చినప్పుడు ఒకడు వచ్చేసి ఇవాళ గాంధీ మహాత్ములు ఎవరు లేరు కదా సార్. ఒకడు వచ్చి చెంప మీద కొడితే వాడు కొట్టినా కానీ మనం పద్ధతిగా ఉండదు, రెండో చెంప చూపించాలనుకోరు కదా. వాడు కొట్టాడు కాబట్టి వీడు కొడతాడు, వాడు కొట్టి వీడు కొట్టి చివరికి ఏం నేర్చుకుంటాం మనం రాజకీయాల్లో? అది ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా. అంతకు మించి నెక్స్ట్ సార్, ప్రముఖులు అంటే నేను కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను. మీరు అడుగుతుండండి, నేను చెప్పు. కుప్పం చంద్రబాబు నాయుడు అవునండి. గెలుస్తున్నాడా? ఇక్కడ ఒక చిన్న విషయం అండి. అంటే పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసే ఉద్దేశం కావచ్చు, లేదా ఆయా వ్యక్తులు పాపులర్ అవ్వాలనే ఉద్దేశం కావచ్చు, కొన్ని సమయాల్లో అర్థం లేనటువంటి కొన్ని విషయాల్ని పైకి తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు. అయితే ఎవరు తీసుకొచ్చారు ఏందనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఒక జ్యోతిష పండితుడిగా నా అభిప్రాయం, నా విశ్లేషణ చెప్పమంటే నేను సూటిగా చెప్పే మాట, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి విజయం గురించో అపజయం గురించో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 100 రూపాయలు గెలుస్తున్నారు. మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మెజారిటీ ఎంత రాబోతుంది. ఇంకా చెప్పండి, గతంతో పోలిస్తే మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. మీరు గెలుస్తారు అంటే నేను మెజారిటీని అడుగుతా నెక్స్ట్. అదే కాకపోతే నాకు ఎందుకు గెలుస్తారు అని అడగాల్సి వచ్చిందంటే, ఒక జ్యోతిష్య పండితుడు ఒక ఆయన కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అని ఘంటాపదంగా చెప్తున్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడని ఘంటాపదంగా చెప్తున్నాడు, మెజారిటీ కూడా వంగాగీత 5,000 మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చెప్పాడు ఆయన. అంటే ఆ పండితులు ఎవరైనా సరే ఒక నాయకుడు గెలుస్తాడని చెప్పి అనుకున్నా, లేదా ఇంకో నాయకుడు ఓడిపోతాడు అని చెప్పి వారు వ్యాఖ్యానం చేసినా, ఆ నాయకులు సమాజంలో ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారి యొక్క ప్రిడిక్షన్ చెప్పే ప్రయత్నం చేశారని నేను భావిస్తాను. ఎందుకంటే ఆ పండితులు ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన ఉన్న సిద్ధాంతంలో, వారికి అవగాహన ఉన్నటువంటి సబ్జెక్ట్లో వారు ఏదో రీసెర్చ్ చేసి ఉంటారు, వారికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏదో చేసి ఉంటారు. వారి క్యాలిక్యులేషన్ ప్రకారం, వారి ఉద్దేశం ప్రకారం ఆయా ఫలితాలన్నీ వాళ్ళు వెల్లడించి ఉండొచ్చు. బట్ ఆచార్య రాఘవేంద్ర ఏదైతే ఉన్నాడో సూటిగా చెప్పే విషయం ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి జయ విజయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మాట్లాడుకోవాల్సింది వారు ఎంత మెజారిటీ జరగబోతున్నారు అని అంటే, గతంతో పోలిస్తే అది పెరిగేదే కానీ తగ్గేది కాదు అని చెప్పి అంటాను. ఎంత సార్ గతం అంటే? మీకు నేను మరలా చెప్తాను. నేను ఆ ఈక్వేషన్ కనుక తీసుకున్నట్లయితే మెజారిటీ నేను ఒకటే క్యాలిక్యులేషన్, గతంతో పోల్చుకుంటే పెరిగిద్దా తగ్గిద్దా అని మాత్రం క్యాలిక్యులేట్ చేశాను. అది పెరుగుతుందని వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన కాన్స్టిట్యూన్సీలో నేను ఎగ్జాక్ట్ నంబర్ చెప్తాను మీకు. ఓకే, పులివెందుల సార్, పులివెందుల నేను మెజారిటీని అడుగుతున్నా. అంతే కదా. నేను ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా పులివెందుల పిల్లని చెప్పి ముందుగా పిలుచుకుంటారు. సార్, ఒక ముఖ్యమంత్రిని ఓడించుకునే నియోజకవర్గం ఉందంటే బాధాకరం. అంత అలా ఉండదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఆ నియోజకవర్గంలో ఓడిపోతాడంటే అంత మించిన అభాస్పాలు ఇంకోటి ఉండదు కదా. కామెంట్ చేయడం కూడా కరెక్ట్. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించో, కుప్పంలో ఆయన గెలుపు గురించో అసలు మాట్లాడుకోవద్దు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గెలుపు గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన కొత్త నియోజకవర్గం, కొత్త గతంలో ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆ చర్చనీయాంశం. కానీ వీళ్ళిద్దరిది చర్చనీయాంశం అని నేను అనుకోను. సో పులివెందుల మెజారిటీ ఎంత రావచ్చు? గతంతో పోలిస్తే కొంచెం తగ్గే అవకాశం ఉందండి. ఎంత తగ్గుతుందని నేను నెంబర్ చెప్పలేకపోవచ్చామనండి, బట్ గతంతో పోలిస్తే కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం. ఓకే సార్. మంగళగిరి సార్, మంగళగిరి నారా లోకేష్ గారు 120 రూపాయలు గెలుస్తున్నారు. ఆ మెజారిటీ సుమారుగా 40,000 వచ్చే అవకాశం ఉంది. 40,000? అవునండి, బాగా మంచి మెజారిటీ సార్. 40,000. అవునండి. ఓకే. పిఠాపురం సార్, పిఠాపురంలో జనసేన పార్టీ నాయకుడు, అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 120 రూపాయలు గెలుస్తున్నారు. దాంట్లో అసలు అనుమానమే లేదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కేవలం మెజారిటీ గురించి అండి. ఇక్కడ 30,000 దాటుతుందండి మెజారిటీ. మంగళగిరిలో సుమారుగా 40,000 అన్నాను, ఇక్కడ 30,000 దాటుతుందని చెప్పి అన్నాను. అంటే 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. అంటే మెజారిటీ, అత్యధికంగా మెజారిటీ వచ్చే సీట్ ఏది ఉండొచ్చు? నేను ఆ కోణంలో పరిశీలన చేయలేదు. అంటే ఈ ప్రముఖులతో మనం సమయం సరిపోలేదు నాకు. అంటే జస్ట్ నేను ఇది కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒక జర్నలిస్ట్ గారు సరదాగా చేసినట్టు దాంట్లో నేను నాకు ఒళ్ళు బద్దకమై ఆయన చేత చేయించాను. అంటే గైడెన్స్ నాదేనండి, నా కళ్ళ ముందు వారి చేత చేయించాను. వారికి వచ్చినట్టు ఫలితాలు అయ్యాయి అన్నమాట. మరి మనం పులివెందులో కుప్పము చేయొచ్చు అట్లనే. సరే, మీ ఏ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు? కుప్పంలో ఆయన మెజారిటీ ఎంత వస్తుంది ఇప్పుడే? చంద్రబాబు నాయుడు గారు. రైట్ అండి. నేను నా ఫోన్ వాడుకోవచ్చా?
నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, మీరు చేయండి. చెప్పండి. ఒకటే చేద్దామండి, మీరు నిర్ణయించుకోండి ఏ కాన్సన్స్ అనేది. నేను ఆల్రెడీ మంగళగిరి చెప్పాను, పిఠాపురం చెప్పాను. ఇక ఏదైనా ఒక కాన్సన్స్ గురించి మాత్రం నేను చెప్తాను, మెజారిటీ గురించి. ఎలాగో మంగళగిరి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చెప్పారు. చెప్పారు. అవునండి. కూటమిలో వాళ్ళిద్దరు ఉన్నారు. సో నాకు అపోనెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తెలుసుకోవాలని. మార్చేశారు అయితే. మీరు ఎన్నుకోమన్నారు, మార్చే. షూర్ అండి. ఒకటే అన్నారు కదా, లేకపోతే దీని తర్వాత మళ్ళీ అది అడుగుదాం అనుకున్నా. రైట్. రైట్, నేను చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా, రాసుకోండి. 21 5 21 again 21 again 21 ప్లస్ 9. వీటన్నిటి మధ్య ప్లస్లా అవన్నీ యాడ్ చేసుకుంటూ వస్తామండి. ఓకే, రైట్. నేను మరలా ఇంకోసారి రిపీట్ చేయను. 21 5 21 21 21 9. ఎస్, 9 తర్వాత ప్లస్ 21 అయింది మళ్ళీ. ఇప్పుడు నాకు వరుసగా నంబర్లు చెప్పండి. నంబర్ నాకు జస్ట్ ఇండివిజువల్ నెంబర్ చెప్పి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. 21 5 21 21 మరలా 21 మళ్ళీ 21 9 21 35,000 దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం గతానికి కొంచెం తగ్గే అవకాశం, కొంత పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది. 35,000 దాకా. అవునండి. అంటే గురుగారు మీరు 35,000 అంటున్నారు. అవునండి. 35,000 అంటే ఇది ఒక సంచలనాత్మకమైన ఫిగర్ అని నేను అనుకుంటున్నా. ఓకే అండి. బికాజ్ గతంతో పోలిస్తే డ్రాస్టిక్గా పడిపోయింది అని చెప్పాలి. అంటే గతం ఏదైనా అయి ఉండొచ్చండి. గతం ఎంత వచ్చిందో మీకు ఒకసారి చెప్పనా? చెప్పండి సార్, జస్ట్ ఏ మినిట్. నేను అంటే నాకు గతంలో ఎక్కువ వచ్చిందని నాకు అదే ఉంది కానీ, బట్ ఎంత అనేది ఒకసారి మీకు చూసి చెప్తాను నేను. 2019. అవునండి. 2019లో మీకు 90,000 మెజారిటీ వచ్చింది. వావ్! అంటే రికార్డ్స్ రాయటంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే అనుకుంటాను బహుశా. అంతే. ఎలక్షన్స్ లో కూడా 5 లక్షల మెజారిటీ అనుకుంటా వారికి. 2014లో 75,000 మెజారిటీ. మీరు అన్నది ఎంపీల్లో కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది ఆయనకి. అవునండి. సో ఆ రకంగా తీసుకుంటే మీకు యాక్చువల్లీ మీకు చెప్పాలంటే 30,000 దగ్గరగా ఆ నెంబర్ అనేది. రాజశేఖర రెడ్డి గారికి 68,000 మెజారిటీ 2009లో. అవునండి. 2004లో ఆయనకు 40,000 మెజారిటీ. సో తండ్రిని మించిన తనయుడు అయ్యాడు ఆయన. ఇప్పుడు 35,000కి పడిపోయాడు. అంటే కొంత ఇక్కడేదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫలితాలు ఏమైనప్పటికీ కూడా నేను చెప్పిన మాటతో నేను స్టిక్ అని ఉన్నానండి. రేపు అంతే. 4 తర్వాత 90,000 అయినా ఈసారికి ఆయనకు 35,000 కట్టి ఇటు ఉండొచ్చు. అంతే. మించి అయితే ఎక్కువ లేదు. సో లైవ్ లో లెక్కేసి చెప్పారు మాకు. సరే సార్, ఇంకా నాకు కొన్ని నియోజకవర్గాల పట్ల ఇంకా కొంచెం ఆసక్తి ఉందండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ గెలుస్తాడా ఓడుతాడా? ఓకే అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేశారు, గెలుస్తాడా ఓడతారా? అదొక్కటి కావాలి నాకు. ఓకే, కాకినాడ సిటీలో ఇక్కడ కాకినాడ సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ నుండి వనమాడి కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100కి 100 రాసి పెట్టుకోండి. టీడీపీ అభ్యర్థి అయినటువంటి వనమాడి కొండబాబు గారు గెలుస్తున్నారు, ద్వారంపూడి గారు ఓడిపోబోతున్నారండి. ఓకే, దట్స్ గ్రేట్. కన్ఫర్మ్ అండి. ఎందుకంటే అది ఒక ప్రెస్టీజియస్ సీట్, తెలుగుదేశం పార్టీది అయినప్పటికీ
అది పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయ్యే సీట్ అది. అంటే ఎవరు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు అదే, అనేది మీ నేను చెప్పలేను. మీ శాస్త్రం ప్రకారం యాజ్ పర్ అస్ట్రాలజీ పరంగా మాత్రం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని Right. తీసుకున్నట్లయితే రైట్ సార్. అండి. So- ఇంకా ఏమైనా కాన్సెన్స్ అడగాలనుకుంటే అడగండి. అంతే సార్. సరే, యాజ్ పర్ మన పార్టీల వైజ్ తీసుకుందామా సార్? ఓకే సార్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయండి. ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి అత్యధికమైన సీట్లు వస్తున్నాయి అనే అంశం చెప్పుకొని ఆ తర్వాత జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పుకునే ప్రయత్నించారు. డన్. ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే అత్యధికమైన సీట్లు కర్నూలు జిల్లాలో రాబోతున్నాయండి. ఓ, కర్నూలు ఒకటి very ఉమ్మడి strong. కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ కనుక ఉన్నట్లయితే దాంట్లో అత్యధికంగా 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించబోతుంది. సూపర్. అయితే అక్కడ కేవలం 4 సీట్లు మాత్రం టీడీపీకి వస్తున్నాయి. ఓకే. అలాగే ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో కనిష్టంగా అత్యల్పమైనటువంటి సీట్లు సాధిస్తుందనే అంశం కనుక తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆశ్చర్యకరంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో కేవలం 1 సీట్ తోటి కాంప్రమైజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైజాగ్ 15 ఉన్నాయి అనుకుంటా కదా సార్? 15 అండి. 15లో ఒకటి వాళ్ళకి 14 కూటమికి వస్తున్నాయి. అవునండి. అంటే సార్, అక్కడ 9 టీడీపీకి వస్తున్నాయండి. ఒక్కటేదో తెలుసుకోవాలని ఉంది సార్ నాకు. అరకు వ్యాలీ అండి. అరకు. సో పవన్ కళ్యాణ్ గారు 4కి 4 గెలుస్తున్నారు జనసేన. అంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు. తర్వాత తెలుగుదేశం పార్టీ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో మొత్తం 17 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఓకే. ఈ 17 కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా కూటమితో కలుపుకొని అయితే 15, ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీ 14 సీట్లు కైవసం చేసుకోబోతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి మొత్తం రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయి అని అంటే అత్యధికమైన సీట్లు ఉన్నటువంటివి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాదండి, గుంటూరు జిల్లాలో 14 సీట్లు వస్తున్నాయండి. 14 సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి. జనసేన పార్టీకి వచ్చి 1 వస్తుందండి. ఆ తెనాలి మన నాదెండ్ల మనోహర్ గారు వారు గెలుస్తున్నారండి. వారు గెలుస్తున్నారు. అంటే 2 సీట్లు అక్కడ వైఎస్ఆర్సీపీకి వస్తాయి. కేవలం 2 సీట్లు అండి. నెక్స్ట్ సార్. అలాగే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ఉన్నట్టు 13 ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లాలో తక్కువ సీట్లు వస్తున్నాయని అంశం కనుక తీసుకున్నట్లయితే కడప జిల్లాలో గతంలో 1 సీటు కూడా రాలేదండి. ఓకే. ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఈ 2024 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 సీట్లను కైవసం చేసుకోబోతుందండి. 3 అంటే 7 జగన్కి. అవునండి. అంటే స్టిల్ ఆయనకి అంటే అక్కడ 3 కోల్పోయాడు. కర్నూలులో మీరు అన్నట్టుగా అత్యధికం వచ్చింది. 14 అవునండి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కాబట్టి. మైదికూరు ఎమ్మిగనూరు రేగన్ తీసుకుంటే సార్, సో ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి చూద్దామా? ఓకేనండి. శ్రీకాకుళంలో ఏంటి సార్ పరిస్థితి? శ్రీకాకుళం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 10 సీట్లు ఉన్నాయండి. 7 టీడీపీ, వైసీపీ 3 అండి. 3, 7. విజయనగరం నాకు ఎందుకో వైసీపీ బలంగా ఉందనిపిస్తుంది. అవునండి, ఖచ్చితంగా మీ గెస్సింగ్ కరెక్టే. అఫ్ కోర్స్ మీరు గ్రౌండ్ లో కూడా వర్క్ చేశారని చెప్పి నాకు తెలుసు. విజయనగరం కనుక తీసుకుని మొత్తం 9 సీట్లు ఉన్నాయండి. అవును. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 6 సీట్లు గెలుస్తుంది. అలాగే టీడీపీ వచ్చేసి 3 అండి. అలాగే వైజాగ్ వచ్చేసి మొత్తం 15 సీట్లు ఉండగా టీడీపీ 9, జనసేన 4, బీజేపీ 1, మొత్తం 14 సీట్లు కూటమి గెలుచుకుంటుంటే కేవలం 1 సీట్లు అరకు వ్యాలీలో మొత్తం మీద విశాఖలో బీజేపీ ఏం గెలుస్తుంది సార్? కృష్ణ కుమార్ రాజు గెలుస్తున్నారు. పెరిమెత్ కృష్ణ కుమార్ రాజు గారు. వెరీ నైస్, వెరీ నైస్. తూర్పు గోదావరి. అవునండి. ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 సీట్లు ఉన్నాయండి. ఇక్కడ టీడీపీ అత్యధికంగా 10 సీట్లు సాధిస్తుంది. జనసేన పార్టీ 5, బీజేపీ పార్టీ 1 గెలుస్తుందండి. అలాగే ఎట్టకేలకు అనపర్తి గెలుచుకుంటుంది బీజేపీ, డౌటే లేదు. ఆయన ఎవరు? రెడ్డి. అవునండి. ఆ అనపర్తి డీటెయిల్స్ చెప్పుకుంటారు మీకు? ఖచ్చితంగా. అంటే ఇక్కడ 4 సీట్లు వైసీపీ గెలుస్తుందా సార్? అవునండి. ఓకే, ఓకే. ఈ అనపర్తి కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. బీజేపీ పార్టీ నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100% బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తున్నారండి. ఓకే, ఫైన్ సార్. రైట్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా సార్. రైట్ అండి. ఇక్కడ మరోసారి మనం ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడుకుందాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 19 ఉన్నాయండి. టీడీపీకి మొత్తం 10 వస్తున్నాయి, జనసేనకి 5, బీజేపీకి 1 వస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 3 అండి. ఇందాక మీరు 4 అన్నారు, అందుకే నేను రిపీట్ చేశాను. 3. ఓకే, 3 అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 అండి ఈస్ట్ గోదావరిలో. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 సీట్లు ఉన్నాయండి. ఈ 15 సీట్లలో టీడీపీకి 8 వస్తున్నాయి, జనసేన పార్టీకి
5 వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 వస్తున్నాయి అండి. ఓకే, వైఎస్ఆర్సీపీకి 2. 2 అండి. ఇక్కడ జనసేన పార్టీ ఒకటి కోల్పోతుంది ఆడ. 6 సీట్లు ఉండాలి, ఒకటి పోయింది. అవునండి. ఐ థింక్ పోలవరం వైసీపీ వస్తుందండి. అదే నేను అవునండి. కోల్పోతుంది. గ్రౌండ్ లో వర్క్ చేశారండి, బాగా చేశారు, నాకు అర్థం అవుతుంది. మీరు ఏ మెథడ్ అప్రోచ్ అవుతున్నారు నాకు తెలియదు కానివ్వండి, నేను గ్రౌండ్ లో వర్క్ చేశాను, బాగా వర్క్ చేశారండి, మాకు అర్థం అవుతుంది. సో పోలవరం వీక్ గా ఉంది అనుకున్నాను. మీరు ఒకటి తగ్గారంటే ఫస్ట్ చాయిస్ నాకు అక్కడే పోయింది. అవునండి. కృష్ణ సార్, తర్వాత కృష్ణా జిల్లా కనుక తీసుకున్నట్లయితే మొత్తం 16 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయండి. ఈ 16లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 1. మీకు సెంటర్లు సుజనా చౌదరి గారు. మొత్తం మీద విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గెలుస్తున్నాడు. అవునండి. సో బీజేపీకి తీపి కబురు. అవును, చాలా టైట్ గా ఉంది, బట్ వారికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. వైసీపీ సార్, వైసీపీ 2 నుంచి 3 వచ్చే అవకాశం ఉందండి. ఓకే, అంటే ఇదే ఈ విజయవాడ వెస్టే ఆ టైట్ లో పెట్టారా 3 అనేది అదేనా? అవునండి. ఇతను సార్ ఆయన ఓడిపోతున్నారని చెప్పారులేండి, బోండా ఉమ్మ గెలుస్తున్నాడు. బోండా ఉమ్మ గారు గెలుస్తున్నారండి ఆల్రెడీ, గుంటూరు చెప్పారు. అవునండి. ప్రకాశం సార్, రైట్. ప్రకాశంలో మొత్తం 12 ఉన్నాయండి. ఈ 12లో 10 టీడీపీ గెలుస్తుందండి, కేవలం 2 మాత్రం వైసీపీ గెలుస్తుందండి. ఇక్కడ కూడా డ్రాస్టిక్. మీకు ఎర్రగొండపాలెం అనేది కొంచెం మెజారిటీ ఎక్కువ వస్తుంది, ఒక 20,000 దాకా రావచ్చు, 15-20,000 దాకా. కిద్దలూరు కొద్దిగా అవకాశం ఉంది. ఓకే సార్, చీరాల ముక్కోణ పోటీ ఉంది కదా, టీడీపీ వస్తుంది. ఆ మంచి ప్రభావం లేదు, టీడీపీ కొట్టేస్తుంది. ఆ మంచి చీల్చుండొచ్చు. ఆ మంచి గారు పోటీ చేయడం ద్వారా టీడీపీకి, ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఫైట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ జాతకాలు ఎవరిది బాగుందనేది అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ ఆమంచి గారు తీసుకోండి, అక్కడ కొండ యాదవ్ గారు తీసుకోండి, ఇక్కడ కర్ణం గారి ఫ్యామిలీ గారు తీసుకున్నట్లయితే, ఇక్కడ ఈ జాతకాలతో పోల్చినప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశలు కానివ్వండి, ట్రాన్సిట్ కానివ్వండి, ఆమంచి గారు సపోర్ట్ చేయట్లేదు. సో కొండ గారికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ నేను విన్నది కూడా 3 పోటీ చేయడం ద్వారా ఆయనకి టీడీపీ ఆయనకి ఏదో వచ్చిందని చెప్పి, ఫేవర్ వచ్చిందని చెప్పి అన్నారు. ఓకే, నెల్లూరు సార్, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 10, నెల్లూరు జిల్లాలో మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఇక్కడ టీడీపీకి 6, వైసీపీకి 4 వస్తున్నాయండి. కడపలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా వైసీపీ 7, టీడీపీ 3 అండి. ఓకే, చిత్తూరు వచ్చేసి ఇక్కడ మనం కర్నూలు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, కర్నూలు మొత్తం 14 అయితే వైసీపీకి 10, టీడీపీకి 4 అనుకున్నాము. చిత్తూరు, అనంతపురం చెప్పుకోలేదు. అనంతపురం వచ్చేసి మొత్తం 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయండి. టీడీపీకి 11, వైసీపీకి 2 వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఒక్క సీటు మాత్రం కొంచెం ఇక్కడ డౌన్ లో ఉన్నటువంటి మడకసిరలో కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉందండి. మడకసిర వైసీపీనా లేకపోతే వైసీపీ వర్సెస్ కాంగ్రెస్? సరే వైసీపీ కాంగ్రెస్ కె సుధాకర్ గారు. సో చిత్తూరులో మొత్తం 14 అనుకున్నాం, దాంట్లో టీడీపీకి 9, తర్వాత వైసీపీకి వచ్చేసి 5 సీట్లు వస్తున్నాయండి. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో సో మొత్తం మీద అవుట్ ఆఫ్ 175 కూటమికి 124 సీట్లు వస్తున్నాయండి. కూటమికి 124. అంటే దీంట్లో టీడీపీకి ప్లస్ ఆర్ మైనస్ ఇస్తున్నారా? ఓన్లీ ఎగ్జాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో కూటమికి వచ్చేసి 124 వస్తున్నాయండి. ఇండివిజువల్ గా టీడీపీకి వచ్చేసి 105 టీడీపీ. అవునండి. జనసేనకి 16 జేఎస్పీ. బీజేపీకి వచ్చి 3, 50 వరకు వైఎస్ఆర్సీపీ రావడానికి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు ధర్మవరంలో కూడా బీజేపీ పోతుందంటే మీరు లెక్క, అంటే ధర్మవరం అంటే మీకు అనంతపురంలో మీరు తెలుగుదేశం పార్టీకే ఇచ్చారు 11, ఇతర పార్టీలకి ఏమి ఇవ్వలేదు కదా. ఏమండి, ధర్మవరం వచ్చేసి మన కేతిరెడ్డి గారి ఫ్యామిలీ అనుకుంటా కదా పోటీ చేస్తుంది. వైసీపీ అండి. ధర్మవరంలో వచ్చేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వచ్చేసి సత్యకుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలుస్తున్నాడండి. సో బీజేపీ అవుట్ ఆఫ్ 10 3 మాత్రమే వస్తున్నాయి బీజేపీకి. అవునండి. ఒకటి వచ్చేసి మనకి పెరిమెత్త విష్ణుకుమార్ గారు గెలుస్తున్నారండి. రెండోది వచ్చేసి మనం విజయవాడలో అనుకున్నాము పిన్నెల్లి రామకృష్ణ. అవునండి. తర్వాత సుజనా. అవునండి సార్, ఇప్పుడు జనసేన పార్టీ 5 సీట్లు కోల్పోతుంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి పోలవరము ఎగిరిపోతుంది, తిరుపతి ఎగిరిపోతుంది, రైల్వే కోడూరు ఎగిరిపోతా ఉంది. ఈ 3 ఇంకా 2 ఎక్కడ ఉన్నాయి సార్? నెల్లిమర్లు ఎగిరిపోతుందా? విజయనగరం. మీకు శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ ఉంది కదండి, పాలకొండ పోతుంది. అవునండి.
అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ కాన్స్టెన్సీ, ఇది రెజల్ట్ కాన్స్టెన్సీ అండి. ఉమ్, ఇక్కడ జనసేన పార్టీ నుంచి నిమ్మక జయకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ విశ్వేశ్వరయ్య గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారండి. సో పాలకొండ వైసీపీ క్యాండిడేట్ గెలుస్తున్నారు. ఓకే. సో ఇది ఒక సీటు పోయిందండి పాలకొండ. ఆ, తర్వాత వచ్చేసి నెల్లిమర్లు ఉందండి. ఉమ్, సో నెల్లిమర్ వచ్చేసి అక్కడ వైసీపీ అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మన జనసేన పార్టీ అభ్యర్థి లోకం నాగా మాది గారు పోటీ చేస్తున్నారండి. ఉమ్, సో ఇక్కడ నెల్లిమర్లలో వైసీపీ గెలుస్తుందండి. ఉమ్, 2. ఉమ్. తర్వాత వచ్చేసినాయి లేండి. పోలవరం, పశ్చిమ గోదావరిలో పోలవరం అన్నా? అవును, పోలవరం అంతేందుకు వైజాగ్ ఇక్కడ ఆఫ్ కోర్స్ కరెక్ట్ అండి. వైజాగ్ సౌత్ లో వచ్చేసి మన వంశీకృష్ణ యాదవ్ ఆయన గెలుస్తున్నాడండి, ఆయన గెలుస్తున్నాడని చెప్పాను. ఉమ్, సో నార్త్ లో వచ్చేసి పిన్మెత్త విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తున్నారని చెప్పాము. ఉమ్. ఓకే, నాకు అర్థమైపోయింది. మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరము, అవును తర్వాత తిరుపతి, చిత్తూరు, రైల్వే కోడూరు, కడప, అవునండి. ఆల్రెడీ విజయనగరంలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి చెప్పారు మీరు. అవునండి. మళ్ళీ ఈ యలమంచిలి తర్వాత పెందుర్తి, గెలిచినట్టే లెక్క. అనకాపల్లి ఎన్ని గెలుస్తున్నారండి. ఓకే, ఓకే. పిఠాపురం సో ఓవరాల్ గా 16 వస్తున్నాయి, ఒక్క సీటు కూడా తగ్గకుండా తగ్గకుండా వస్తున్నాయి. 16 డాటెడ్ ప్రిడిక్షన్ జనసేన పార్టీకి, 105 టీడీపీకి డాటెడ్ ప్రిడిక్షన్, ఉమ్. బీజేపీకి 3 డాటెడ్ ప్రిడిక్షన్. మీరు అసలుకి ప్లస్ ఆర్ మైనస్ లేకుండా సూటిగా చెప్తున్నానండి. దాని మీద ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తున్నారు. దాని మీద స్టిక్ అని ఉన్నాను. ఇవే కాదండి, మీరు పార్లమెంట్ రిజల్ట్ వచ్చాక కూడా పిలుస్తా, ఖచ్చితంగా పిలవండి. మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సార్ ఫైనల్ గా ఉమ్, ఎంపీలు, అవునండి. పార్లమెంట్ ఎంపీల్లో చాలా టెన్షన్ ఏంటంటే, ఎంపీల్లో కొన్ని ఎంపీలు బీజేపీకి 6 ఎంపీలు వెళ్ళిపోయినాయి. తర్వాత తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నారు. ఈ కొంత టెన్షన్ ఉంది ఎంపీల్లో, కాస్త అనుకున్న దానికన్నా భిన్నంగా ఉందని కొంత భయం కూటమిలో ఉంది. అవునండి, వైఎస్ఆర్సీపీలో కాస్త ఆనందం ఉంది ఎంపీల్లో. అది నిజమా కాదా మీరు చెప్పాలా? ఖచ్చితంగా. నా జ్యోతిష పరిశీలనలో తెలియదు ఏంటంటే, నమ్మకాలు భయాలు ఏ పార్టీకి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆచార్య రాఘవేంద్ర జ్యోతిష పరిశోధనలు తెలిసిన విషయాలు ఏవైతున్నాయో అవి మీకు చెప్పే ప్రయత్నం అంతే చేస్తాను. అంతే అంతే. 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసిన పార్టీ జనసేన పార్టీ. 2 100 రూపాయలు గెలుస్తుంది. వావ్, గ్రేట్ న్యూస్. మైల్ స్టోన్ జనసేన పార్టీలో క్రియేట్ చేయబోతుంది. అక్కడేమో 2 మంత్రులను ఓడగొడుతున్నారు, ఇక్కడేమో 2 పార్లమెంట్ సాధిస్తున్నారు జనసేన నాయకులు. ఆ 2 గణాలు తీసుకుంటే కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు, తర్వాత మచిలీపట్నం నుంచి బాలశౌరి గారికి 2 గెలుస్తున్నారండి. రైట్. మళ్ళీ మా సునీల్ గారికి మళ్ళీ అదే పరిస్థితి. తర్వాత బీజేపీ పార్టీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంటే అత్యధికంగా 4 స్థానాల్లో వాళ్ళు గెలుస్తున్నారండి. ఇది కూడా మంచి నెంబరే. అవునండి. ఎక్స్ఎం మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు. తర్వాత రాజంపేట షూరా సార్? 100%. ఇది చాలా నేను చూస్తారండి ఫలితాలు. నెక్స్ట్ తర్వాత పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు, రాజమండ్రి. అవునండి. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు, ఆయన గెలుపు ఖాయం అని చాలా రోజులు. నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు. ఇది ఓకే. ఇక్కడ అవాక్కయ్యే విషయం ఏంటంటే, రాజంపేట అనేది అవాక్కయ్యే విషయం. బట్ మీరు మేబీ ఏమైనా సాధ్యం కావచ్చు. అక్కడ సహోదరుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ, ఆయన కూడా గెలుస్తున్నాడు కదా. ఆయన గెలుస్తున్నాడు, అవును, పీలేరు. అవునండి. సో రాజంపేటలో బహుశా ఈ ముస్లిమ్స్ అంతా కన్సాలిడేట్ అయ్యారని, హిందూ రేట్ కన్సాలిడేట్ అయి ఉంటారేమో తెలియదు. మొత్తం మీద అయితే రాజంపేట కూడా గెలుపు బాటలో పెట్టారు. ఇక టీడీపీ సార్? టీడీపీ అత్యధికంగా 13 సీట్లు గెలుచుకోబోతుందండి. 13 4 17 2 19 రాబోతున్నాయండి. అంటే వైసీపీకి వచ్చిన సీట్లు కేవలం 6. వైసీపీకి వస్తున్న సీట్లు చెప్పండి సార్. 6 సార్. వైసీపీకి వచ్చేటువంటి 6 సీట్లు కనుక తీసుకున్నట్లయితే మొదటగా నంద్యాల కాన్స్టిట్యున్సీ తీసుకోవాలండి. నంద్యాల బ్రహ్మానంద రెడ్డి గారు గెలుస్తున్నారు. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు. తర్వాత తిరుపతి నుంచి గతంలో కూడా గెలిచినటువంటి గురుమూర్తి గారు మరలా గెలవబోతున్నారు. డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ గారు, వారు గెలుస్తున్నారు. ఏలూరు నుంచి కారుమూరి సునీల్ గారు గెలుస్తున్నారు. విజయనగరం నుంచి బెల్లిన చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారండి. అరకు నుంచి తనుజ నాయుడు గారు గెలుస్తున్నారండి. సార్ అరకు పేరు తనుజ నాయుడు గారు. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే వైసీపీకి వచ్చేసి నంద్యాల, కడప, తిరుపతి, ఏలూరు, విజయనగరం, అరకు ఈ 6 సీట్లలో వైసీపీ గెలవబోతుందండి. నాకు ఇక్కడ వైసీపీలో మీరు అన్నట్టు నంద్యాల, తిరుపతి, ఏలూరు, విజయనగరం, అరకు వీటి మీద నాకు మొదటి నుంచి మీరు చెప్పిన ప్రెడిక్షన్కి నేను ఆల్రెడీ నా క్షేత్రస్థాయిలో కూడా అవి కనపడ్డాయి నాకు. వేరాజ్ ఒకటి వైఎస్ అవినాష్ రెడ్డి నేను ప్రెడిక్ట్ చేయలేకపోయాను. అక్కడ షర్మిల ఫ్యాక్టర్ ఉంది,
షర్మిల ఫ్యాక్టర్ ఉండటం వల్ల అక్కడ తెలుగుదేశం పార్టీ ఏమైనా గెలుస్తుందేమో అని నాకు అనిపించింది. బట్ మీరు అక్కడ అంటే వ్యక్తిగతంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏంటి కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యారు లేదనేది నేను మాట్లాడదలుచుకోలేదు కానివ్వండి. బట్ జాతక పరంగా మాత్రం ఆయనకు పొలిటికల్ గా వెరీ రాజ్యాంగపరమైన నైస్, వెరీ నైస్. ఈ టర్మ్ చాలా బాగుంది ఆయనకి. పొలిటికల్ గా మాత్రం తీసుకున్నట్లయితే గెలవడం కోసం మాత్రమే మనం కన్సిడర్ చేసినట్లయితే గెలుపోవడం గురించి మాత్రమే మాట్లాడితే ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు. ఆ తర్వాత వారు ఎదుర్కోబోయే మంచి చెడు అనేది మనం ఇప్పుడు మాట్లాడకూడదు. రైట్ రైట్ సార్. సార్ ఓవరాల్ గా మీరు కూటమికి విజయ అవకాశాలు ఇచ్చారు. ఒక్కసారి అవుట్ ఆఫ్ 25 కూటమికి 19 వస్తున్నాయి, టీడీపీకి 13, బీజేపీకి వచ్చేసి 4, జనసేన పార్టీకి వచ్చేసి 2, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసి 6 వస్తున్నాయండి. టీడీపీ గెలిచే స్థానాలు కూడా మనం చెప్పుకుందామా మన ప్రేక్షకుల కోసం? ఓకే చెప్పండి. రైట్, మిగిలిన అవే కదా. కర్నూలు అండి, కర్నూలు నుంచి కర్నూలు నాగరాజు గారు గెలుస్తున్నారు. అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు. హిందూపురం నుంచి బికే పాదసారథి గారు గెలుస్తున్నారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఒంగోలు నుంచి మన విజయసాయి రెడ్డి గారు ఓడిపోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు. బాపట్ల నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు గెలుస్తున్నారు. తర్వాత గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. అనిల్ గారు ఓడిపోతున్నారు, అది ఇందాక మనం డిస్కస్ చేసాం. అలాగనే విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు గెలుస్తున్నారు. అమలాపురం నుంచి హరీష్ రావు గారు గెలుస్తున్నారు, బాలయోగి కొడుకు. అవునండి. వైజాగ్ నుంచి మన బాలకృష్ణ గారి అల్లుడు భరత్ గారు గెలుస్తున్నారు. తర్వాత శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు కొడుకు, అవునండి, కింజరపు రామ్మోహన్ నాయుడు గెలుస్తున్నారు. ఇదండి విషయం. వెరీ నైస్ సార్. ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు చెప్పినవి అన్ని కూడా కొంచెం వాస్తవాలకు దగ్గరగా, అంటే మాకు ప్రాక్టికల్ గా చూసినా అంటే మీరు జాతక ప్రకారం చెప్పారు. అవునండి, వాళ్ళ జాతకం ప్రకారం మనం క్షేత్రస్థాయిలో చూసినా కొంత దగ్గరగానే కనబడాలి. అంటే రిజల్ట్ ఏందనేది నేను చూడలేదండి, బట్ ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ నాకు ఏదైతే సార్ ఒకటే వచ్చిందో అది మీకు చెప్పే ప్రయత్నం. ఒకటే మర్చిపోయాం సార్, అందరిని గురించి చర్చించుకున్నాం, ఆయన కోపం వస్తుంది మళ్ళీ నన్ను. అంటే లాస్ట్ లో చర్చించుకుంటున్నాం బాలకృష్ణ గారు గురించి ఒకసారి చెప్పండి. బాలకృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారండి. గెలుస్తున్నారు సార్, దాంట్లో డౌటే లేదు అసలు. వారిని ఎలా మర్చిపోయామండి? అదే కదా. అంటే ఎలాగో గెలిచేవారు కాబట్టి మనం పట్టించుకోలేదేమో. ఇకపోతే మనం బాలకృష్ణ గారు గ్రేట్ అండి ఆ విషయంలో. ఎందుకంటే ఒక సినిమా నటుడు అయ్యుండి వరుసగా గెలుస్తున్నాడు. అది కదా, ఆయన సినిమా నటుడిగా రాజకీయాలు పార్ట్ టైం అని భావిస్తూ ఉంటారు అందరూ ఇక్కడ. కానీ ఈ విషయంలో బాలకృష్ణ గారిని మనం మెచ్చుకోవాలి. ఏంటంటే అక్కడ ప్రాపర్ సెటప్ సిస్టమ్ పెట్టినట్టు గమనించినట్లయితే ఒక బాలకృష్ణ గారు కానివ్వండి, ఒక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కొంతమంది లీడర్లు, నేను అందరి పేర్లను తీసుకోవడం కరెక్ట్ కాదు కానీ, వీళ్ళు వారి కాన్స్టిట్యూన్సీలో సమయం కేటాయించడానికి అన్ని సమయాల్లో సాధ్యం కానప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకి ఉన్న అవసరాలను తీర్చే క్రమంలో కావచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితుల్ని గమనించి వాళ్ళకి అనుగుణంగా సపోర్ట్ చేసే క్రమంలో కావచ్చు, కొంతమంది క్యాడర్ని అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తారండి ప్రజలకు అందుబాటులో. మీరు ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు ఈ రోజు అంతా కూడా నాకు తెలిసి చాలా మంది క్యాడరు తమను తాము మర్చిపోయి పనిచేసి ఉండొచ్చండి. కంచెల శ్రీకాంత్ గారు ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు వాస్తవ్యులు అనుకుంటా పోసేవారు, ఎమ్మెల్సీగా గెలిచారు. ఒంటి చేత్తో తను మర్చిపోయి కష్టపడ్డారని చెప్పి నేను విన్నానండి కుప్పంలో. అలాగే బాలకృష్ణ గారి దగ్గర కానీ తీసుకున్నట్టు వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వారి పేరు నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు ఈ సమయంలో, కొంతమంది క్యాడర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గ్రౌండ్లో కడపలో ఎంత డెడికేట్గా పనిచేసే క్యాడర్ ఉందండి. అంటే పార్టీ ఏదైనా కావచ్చు, కొంతమంది లీడర్లకి ఏంటంటే అన్కండిషనల్గా వాళ్ళ కోసం వర్క్ చేసిన కొంతమంది క్యాడర్ని ఆ కాన్ఫరెన్స్లో పెడతారంటే, లేకపోతే ప్రతి విషయంలోనూ ఆ క్యాడర్ వాళ్ళు అక్కడ ఉండలేరు కదా, అది కూడా కొంత కారణం అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోయాం, ఆంధ్ర గురించి తెలుసుకుందాము. సెంటర్ లో ఎన్డీఏ కూటమికి ఏ పార్టీకి? ఓకే ఓకే, అది కూడా చెప్పండి. ఇది మీరు అడగండి, నేను చెప్తాను. సార్ మొత్తం మీద సెంటర్లో ఏం కాబోతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్నాము, సెంటర్ కూడా మీరు స్టడీ చేశారు అని తెలిసింది నాకు. సెంటర్లో బీజేపీకి ఎన్ని, ఎన్డీఏకి ఎన్ని రాబోతున్నాయి? మళ్ళీ ఏమన్నా రిపీట్ అవుతుందా? ఇక్కడ గమనించినట్లయితే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2014 నుంచి మొదలుపెట్టిన జయత్రయాత్ర సాగుతూనే ఉంది, అది ఇంకా ముందుకెళ్తూనే ఉంటుంది.
అయితే నేను ఎంతవరకు చూశానంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది, ఓకే. బీజేపీకి ఇండివిజువల్గా ఎన్ని అనేది నేను స్టడీ చేయలేకపోయాను. ఎన్డీఏ యాజ్ పర్ అస్ట్రాలజీ కొన్ని మెథడ్స్ వాడి ఎన్డీఏకి ఎన్ని వస్తాయి అని చెప్పి తీసుకున్నప్పుడు నాకు 375 కనపడుతున్నాయండి. వాళ్ళ టార్గెట్ 400, 375 కన్నా పైనే వస్తాయి కానీ తగ్గవండి. నేను డౌన్ నెంబర్ చెప్పానండి, మంచి ఫిగర్. అదండి 375 లేదా ఆ మించి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎన్డీఏ కూటమికి. వెరీ నైస్, వెరీ నైస్. చిత్రంగా తెలంగాణ ఎన్నికల్లో ఈసారి కొంచెం అవమానకరమైనటువంటి ఫలితాలని టీఆర్ఎస్ పార్టీ పొందబోతుందండి. ఎట్లా ఉంటాయి సార్? బహుశా ఒక్క సీట్ రావడం కూడా దాదాపుగా అసాధ్యం అయి ఉండొచ్చు టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఇది ఎన్నికలు. సంచలనం కాబోతుంది అయితే. అవునండి, ఒక్క సీటు కూడా రాదా? దాదాపు కష్టం అండి. కష్టం ఉంది. అవునండి. ఈ రెండు పనిచేసుకుంటాయి. మీరు 2019 కనుక తీసుకున్నట్లయితే 4 సీట్లతో సరిపెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యధికంగా 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 8 ఇప్పుడు వాళ్ళకు ఒక 8, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక 8, 9 వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పోయినసారి 2019 3 సీట్లు వచ్చినాయండి, వీళ్ళకి 8 సీట్లు సాధిస్తున్నారండి. ఇప్పుడు 8 ఒకటి అసదుద్దీన్ వస్తుంది. హైదరాబాద్ ఏమో అతి కష్టం మీద వాళ్ళు ఎంఐఎంలు తన సీట్ని కాపాడుకోగలుగుతున్నారండి. ఓకే, ఓకే. ఆ విధంగా ఉండబోతుంది. ఎనివే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. ధన్యవాదాలు. చాలా డెప్త్ అనాలిసిస్ అందించారు. లైవ్లోనే మెజారిటీ కూడా చెప్పారు. సో ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిట్ పోల్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఖచ్చితంగా. ధన్యవాదాలు.